ఒక సైడ్ లేలే మళ్ళీ నీ పక్కకున్న చెప్పడం సైడ్కి వస్తే కానీ కొంచెం దూరం ఇక్కడ స్టాండ్ కొద్దిగా లెఫ్ట్ కొద్దిగా ఈసీఆర్ నుంచా? హలో సార్, మాక్ లైవ్ చేస్తున్నాను మేడం, మీరు కాల్ చేస్తున్నారు. ఎన్టీవీలో వస్తుంది, ఆర్ఎల్ ఛానల్ వస్తుంది, ఈ ఛానల్ వస్తుంది, అది పంపించండి. ఎన్టీవీ వస్తుంది ఏమన్నా అంటే ఎన్టీవీ ఎండ్ ఆఫ్ ద డే అదే చెప్తాను. నెక్స్ట్ అదే మన నాణ్యంలో ఉందంట గురు ఫీల్ పంపమని చంపుతున్నాను ఫోన్ వస్తానండి ఒక 2 minutes. కొంచెం కింద పెట్టండి. అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డే. ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే. ప్లీజ్ దయచేసి ఎవ్రీబడి క్యాస్ట్ యువర్ ఓట్. అందరూ ప్లీజ్ యూజ్ చేసే ఓట్. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒక ఆపర్చునిటీ అండ్ దిస్ ఎవ్రీబడి హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉంటుంది అండ్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది మనకే కాదు, మన సొసైటీకి. వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఓవర్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ దిస్ వన్ మూమెంట్. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ప్లీజ్ ఫీల్ రెస్పాన్సిబుల్ అబౌట్ ఇట్. క్యాస్ట్ యువర్ ఓట్. ఓటింగ్ శాతం పెరగాలంటే కొంచెం కింద పెట్టండి. నమస్కారం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే. ప్లీజ్ దయచేసి ఎవ్రీబడి క్యాస్ట్ యువర్ ఓట్. అందరూ ప్లీజ్ యూజ్ చేసే ఓట్. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒక ఆపర్చునిటీ అండ్ దిస్ ఎవ్రీబడి హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉంటుంది అండ్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది మనకే కాదు, మన సొసైటీకి. వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఓవర్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ దిస్ వన్ మూమెంట్. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ప్లీజ్ ఫీల్ రెస్పాన్సిబుల్ అబౌట్ ఇట్. క్యాస్ట్ యువర్ ఓట్. ఓటింగ్ శాతం పెరగాలంటే